ప్రకటనల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. అక్కడ నుండి జాగ్రత్త చూడండి. శ్రమలు ఎన్ని వచ్చినా చచ్చిపోయేంత వరకు ఎలాగ ఉండాలంట? మనం నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అన్నాడు. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అన్నాడు. జీవ కిరీటం అంటే ఏంటో ముందు మనం తెలుసుకుందాం. ఆయన ఇస్తానన్నాడులే కానీ అది పొందుకోవడానికి అర్హత ఉందో లేదో మనం పరీక్షించుకుందాం. 2 ప్రశ్నలు మీ ముందు పెట్టాను. మొదటిది, ఆయనైతే మనందరికీ జీవ కిరీటం ఇవ్వాలనే అనుకుంటున్నాడు. మరి అది మనం పొందుకునే అర్హత మనకుందా లేదా అని ఆ ప్రశ్న దిశగా, ఆ సమాధానం దిశగా మనం ప్రయాణం చేద్దాం. ఈ పూటకి జీవ కిరీటం ఇచ్చేదను. కిరీటం అంటే ఏంటి అమ్మా? 2 పదాలు కదా, జీవ కిరీటము. ఆ రెండింటిని ఆలోచన చేద్దాం. ముందు కిరీటము అనేది అందరికి ఇవ్వరు. రాజుల కాలంలో రాజుకే కిరీటం ఉంటుంది, మనుషులందరికీ ఉండదు. ఎందుకు ఆయనకి మాత్రమే అని అంటే, ఆయన పాలకుడుగా ఉండుటకు అర్హుడు గనుక సూచనగా ఆయనకేమిచ్చేవాళ్ళు? కిరీటం. కిరీటాలు రకరకాలు ఉంటాయి. కిరీటాలు భూమి మీద, ముఖ్యంగా మన భారతదేశంలో స్త్రీలు చాలామంది ఉన్నారు. కానీ మిస్ ఇండియా అనగానే అందరిని ఎత్తిన కిరీటాలు ఉండి ఆవిడని ఎత్తిన కిరీటం ఉంటే ఆవిడికి అందరికీ తేడా ఏముంది? శరీర అందము, ఆకృతి, అవయవ నిర్మాణం. మిస్ ఇండియాగా ఉండాలంటే నీ జబ్బు ఎంత ఉండాలి, నీ ముఖం ఈ షేపులో ఉండాలి, నీ కవలికలు ఎలా ఉండాలి, నీ క్యారెక్టర్ ఎలా ఉండాలి, అన్నింటిలోనూ ఆవిడ గెలవాలి. ఆ గెలిచిన వారికి మాత్రమే ఇచ్చేదే చెప్పండి కిరీటం. గెలిచిన వాళ్ళకి ఇచ్చేది కిరీటం అనగానే మీకు కొంచెం స్ట్రైక్ అయిపోద్ది వాడుక భాషలో, బహుమానం. కిరీటం అంటే ఏంటి చెప్పండి? బహుమానం. క్రికెట్ అందరూ ఆడతారు, అన్ని టీములు, న్యూజిలాండు, ఇంగ్లాండు, పాకిస్తాను కదా, ఇండియా, శ్రీలంక అందరు ఆడతారు. కానీ కప్పు అందరికి ఇవ్వరు. చివరి వరకు ఎవరైతే పోరాడతారో, అందరి మీద గెలుస్తారో, కష్టపడి వారికి మాత్రమే ఇచ్చేదేంటి? బహుమానం. అదే కిరీటం. మకుటము, కిరీటం అని, బహుమానం అని పర్యాయ పదాలు ఇవన్నీ. అంతే తప్ప మరణం వరకు నమ్మకంగా ఉంటే ఏదో మన ఎత్తిన 10 కేజీల బంగారంతో తయారు చేసిన కిరీటం ఎట్టేస్తాడు, గద ఒకటి చేతులు ఎట్టేస్తాడని కాదు. దేవుడు కిరీటం అనగానే మీరు ఆకారానికి వెళ్ళిపోకూడదు. దేవుడు ఏదో మనకి బహుమానంగా ఇవ్వబోతున్నాడు. ఒకటి క్లియర్ అయింది, కిరీటం అంటే కష్టపడి చివరి వరకు నమ్మకంగా ఉండి పోరాడి సాధన చేసి పట్టుదలతో కృషి చేసిన వాడు పొందేదే చెప్పాలి కిరీటము లేదా బహుమానం. ఇప్పుడు జీవ అనేది మనకు తెలియాలి. అంటే ఇప్పుడు జీవ కిరీటం అంటే జీవాన్నే బహుమానంగా చెప్పండి ఇవ్వబోతున్నాడు. అంతేనా? వికే కూర్చో. ఓకే, దేవుడు జీవకిరీటం అంటే ఇప్పుడు ఏమని అర్థం చేసుకోవాలి మనం? అక్కడ ఉన్న మాటల ప్రకారంగా జీవాన్నే బహుమానంగా
ఇవ్వబోతుంది. ఆ మాట అనగానే వెంటనే కొద్దో గొప్ప ఆలోచించే వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలుసా? జీవాన్ని బహుమానంగా ఇవ్వటం ఏంటండి? ఆల్రెడీ బతికే ఉన్నాంగా. ఏమ్మా, జీవాన్ని బహుమానంగా ఇవ్వటం ఏంటి? ఆల్రెడీ మనం జీవంతోనే ఉన్నాంగా, మళ్ళీ జీవాన్ని బహుమానంగా ఇవ్వటం ఏంటి? ఆలోచించాలి. ఈ జీవం, ఇప్పుడు మనం బతుకున్న ఈ జీవం గురించి మాట్లాడటం లేదు. ప్రకటనల గ్రంథం 2:10లో ఈ జీవం అనే మాట బహుమానంగా ఇస్తానన్నది ఇప్పుడు బతుకున్న ఈ 60-70 ఏళ్ళ జీవితంలో ఉన్న జీవం గురించి అది ఇచ్చింది కూడా దేవుడే. అది ఇచ్చింది కూడా ఎవరు? దేవుడే. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అన్నాడు. కానీ ఈ జీవం ఆయన ఇచ్చిందేనైనా ఈ జీవం గురించి అక్కడ మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇది తాత్కాలికమైనది. ఇది ఇప్పుడు మనలో ఉండే జీవం తాత్కాలికమైనది. బహుమానంగా ఉండేది అది ఎవర్ లాస్ట్, అది నిత్యమైంది. కొన్ని చూడండి, రిమార్కబుల్గా మిగిలిపోతాయి. సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టాడు, దానికి బహుమానంగా పలానాది ఇచ్చారు, అది తీసుకెళ్ళి షోకేసులు పెట్టుకుంటారు. చరిత్రలో రికార్డులో ఎప్పటికీ నిలిచిపోద్ది. మన ఇండియా చరిత్రలో ధోని హయాంలో ప్రపంచ కప్ కొట్టారు అనగానే 17 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ల తర్వాత కొట్టారు అనగానే చరిత్రలో అది ఎప్పటికీ నిలిచిపోద్ది. ఈ చిన్న టెస్టుల్లో వన్డేలో కొట్టినవి కాదు, ప్రపంచవ్యాప్తంగా సాధించింది ఏదైనా ఉందంటే అది చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోద్ది. అంటే దేవుడు ప్రకటనల గ్రంథం 2:10లో మనకిస్తానన్నది ఇప్పుడు మనం కలిగి ఉన్న ఈ తాత్కాలికమైన అశాశ్వతమైన జీవం గురించి మాట్లాడటం లేదు. మరి దేవుడిచ్చే జీవం ఏ జీవం గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, మనుషులు ఎవ్వరూ ఇవ్వలేనిది. అప్పుడప్పుడు మనం అంటాం కదా, డాక్టర్ గారు బాబోయ్ చావు బతుకులో ఉన్నోడికి ప్రాణభిక్ష పెట్టాడండి అంటే, ఇప్పుడు ప్రాణభిక్ష పెట్టాడంటే ఆయన కూడా ఏం పోసాడు? మనిషికి జీవం పోసాడు. ఇప్పుడు మరి భూమి మీద ఉన్న డాక్టర్ గారు ఇచ్చేసి దేవుడు ఇచ్చేస్తే ఇక దేవుడికి డాక్టర్ గారికి తేడా ఏముంది? దేవుళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, అది దేవుడు మాత్రమే ఇవ్వగలిగింది. ఏంటిది? జీవకిరీటం. మనుషులు ఎవ్వరూ ఇవ్వలేరు. అమెరికా దేశంలో జెనీవా అనే ఒక ప్రాంతంలో కొంతమంది శాస్త్రవేత్తలు మనిషికి చావు లేకుండా మనం చేయాలి. ఎలెన్ సింక్లేర్ అనేవాడు ఒకడు, గోబర్ అనేవాడు ఒకడు, వీళ్ళిద్దరు కలిసి ఒక ప్రాజెక్టుకు పూనుకున్నారు. దాన్ని హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అన్నారు. అసలు మనిషికి ఇక మరణం లేకుండా నిత్యము జీవించాలి, ఎల్లకాలం బతకాలి, మనిషి అన్నవాడికి చావు లేకుండా చేయాలని కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ప్రాజెక్టు ప్రారంభించారు. అది మధ్యలోనే విఫలమైపోయింది. అంటే ఇందు మూలంగా మనకేమర్థం అవుతుంది? మనిషి అన్నవాడు ఎవడు కూడా సాటి మనిషికి నిత్యము బ్రతికే శక్తిని ప్రసాదించలేడు. అది వల్ల కాని పని. మరి అది ఎవరివ్వాలి అని అంటే అది దేవుడు మాత్రమే ఇచ్చేది. చూద్దామా బైబిల్ లేక యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం. దేవుడిచ్చే బహుమానం ఏంటి? దేవుడిచ్చే కిరీటం ఏంటి? యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం మనం చదువుదాం. నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. తానే, 2 పదాలు పట్టేసుకోండి అక్కడ. నిత్య జీవము అనేది తానే మనకిచ్చేది, అది ఇంకెవ్వరి వల్ల కాదు. ఇప్పుడు క్లియర్ అయిపోయింది. అది ఏదనగా ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మరణం వరకు నమ్మకంగా ఉంటే బహుమానంగా ఇస్తానన్నాడే. ఏంటంటది? జీవ
కిరీటం. అంటే ఇప్పుడు బహుమానంగా దేవుడు ఇవ్వబోయేది ఏంటి? భూమి మీదనున్న జీవితంలో ఉన్న ఈ జీవమా? కాదు, ఇది తాత్కాలికమైంది. మరి శాశ్వతమైనది ఏది జీవం అంటే? శాశ్వతమైన జీవం అనేది నిత్య జీవం. అది ఎవరు మాత్రం ఇవ్వగలిగింది అని అంటే మనుషుడి వల్ల కాని పని. అది దేవుడు మాత్రమే, తానే అన్నాడు చూడండి అక్కడ. ఆయన ఒక్కడ వల్ల ఏది అంటే ఇప్పుడు దేవుడు నిత్య జీవాన్ని మనకి ఎలాగ ఇవ్వబోతున్నాడు? కిరీటంగా అంటే బహుమానంగా ఇవ్వబోతున్నాడు. దేవుడు మనకు బహుమానంగా ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? దేవుని పిల్లారా చెప్పండి, నిత్య జీవం. మరి ఇప్పుడు బతుకున్న జీవం శాశ్వతమైంది కాదా? తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం. మనం ఈ జీవితం కోసమే అడుగుతూ ఉంటాం. ఎప్పుడు దేవుడి దగ్గరకు వచ్చిన అయ్యా రొంప చేసింది, దొగ్గొచ్చేస్తుంది, మోషన్స్ అవుతున్నాయి, తలపోటు, గ్యాస్ట్రిక్ పెయిన్, షుగరు, బీపీ, లావ్ అయిపోయాను, సన్నగైపోయాను, ఇలాంటి వాటి కోసం దేవుడి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటాం మనం. అంటే ఈ జీవితంలో బతికేయాలని, ఈ జీవం కోసమే, ఈ జీవనం కోసమే. దానికనే పౌలు గారు కూడా చెప్పారు, ఈ జీవిత కాలము మట్టుకే మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే అందరికంటే మనం దౌర్భాగ్యులం అన్నాడు. దేవుడేమో నిత్య జీవాన్ని నేను బహుమానంగా ఇస్తాను రా బాబు అంటే, వద్దొద్దు నిత్య జీవం మాకు, ఈ జీవితంలో సుఖంగా బతికితే చాలు, ఈ తక్కువ కాలం సుఖం ఇచ్చి అని మనం ప్రార్థన చేస్తున్నాం. ఎంత వ్యత్యాసం ఉంది, అర్థమవుతుందా? చూడండి, దేవుడు భక్తులను కూడా మనం ఆలోచిస్తే భక్తులందరూ కూడా భవిష్యత్తులో దేవుడు ఇవ్వబోయే బహుమానం కోసమే వాళ్ళు పునాదులు వేసుకున్నారు తప్ప ఈ జీవితకాలపు సుఖం కోసం వాళ్ళు ఆశపడలే. మోషే అంతటి వాడు కూడా రాత్రి నిన్న మధ్యాహ్నమో మనం చదువుకున్నాము 11వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 24 నుండి మనం చదువుతుంటే ఏమని వ్రాయబడింది? మోషే అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట, క్రీస్తు విషయమై నింద అనుభవించుట గొప్ప భాగ్యం అనుకున్నాడట. గొప్ప భాగ్యం అనుకున్నాడంట. అంటే భవిష్యత్తులో జరగబోయే దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో పొందబోయే దానికోసం కష్టపడ్డాడు. ఆయన ఏం పొందబోయాడో మళ్ళీ లాస్ట్లో టచ్ చేస్తాను, మళ్ళీ మోషే గారి దగ్గరికి వస్తాను నేను. అంటే ఇప్పుడు దేవుడు మనకి ఇవ్వబోయే నిత్య జీవము అనే బహుమానం మనం పొందుకోవాలి. ఇప్పుడు మనం కలిగి ఉన్న జీవం శాశ్వతమైంది కాదు అని బైబిల్లో చూస్తాం మనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదువుదామండి. వారు అనగా భక్తులు, దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని శక్తిని తెలిసిన వారు, నిత్య జీవం విలువను తెలిసిన వారు, వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తం రాబోవు కాలమునకు మంచి పునాది తమ కోసం వేసుకున్నారు. వాస్తవమైన జీవం అన్నాడు చూడండి అక్కడ. అంటే ఇప్పుడు మనం కలిగి ఉన్న జీవం వాస్తవమైంది కాదు. అందుకన్నాడు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది ఇప్పుడు మనం కలిగి ఉన్న ఈ జీవం. ఆవిరే ఏముందండి, ఎలాగున్న మనిషి రేపు పొద్దుటకు ఉండలేదండి. రేపు పొద్దుటి వరకు కాదు, సాయంత్రం వరకు ఉంటాడని కూడా గ్యారంటీ లేదు. కానీ దేవుడు ఇస్తానన్నది వాస్తవమైన జీవం. దానికి మరొక పేరు నిత్య జీవం, దానికి మరొక పేరు నిత్య రాజ్యం, దానికి మరొక పేరు పరలోకం. సరే, ఇంతవరకు విషయం అయితే మనకు తెలిసింది. మరి ఇందులో ప్రవేశించడానికి ఆ మార్గాన్ని, ఆ ద్వారాన్ని మీరు ఎవరైనా కనుగొన్నారా? అది పొందుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? అదేంటో అలాగున్నారు. అసలు అది ఎంత విలువైంది కాకపోతే ఒక శాస్త్రి అనేవాడు యేసు ప్రభువుని అడుగుతాడు, ప్రభువా నేను నిత్య జీవం పొందాలంటే నేనేమి చేయాలి? అసలు నిత్య జీవం అంటే ఏంటో మనకు తెలిసి వస్తే కదా అడగటానికి ఆయన్ని. ఎప్పుడు ఈ అప్పులు తీరాలి, ఈ బాధలు తీరాలి, పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి, పరీక్షల్లో పాస్ అవ్వాలి, చిన్ని అడుగుతూ ఉంటాం మనం.
అసలు అడగాల్సింది అడగమండి. మనతో వచ్చిన సమస్య ఆయనకి అదే. ధర్మశాస్త్ర ఉపదేశకుడు అడిగినోడు సామాన్యుడు కాదు. అడుగుతున్నాడు నిత్య జీవం పొందాలంటే. ఒక పరిసయ్యుడు వచ్చి అడుగుతున్నాడు అర్ధరాత్రి నికోదేము, అయ్యా ఆ నిత్య జీవం, ఆ నిత్య రాజ్యానికి నేను ప్రవేశించాలంటే ఏం చేయాలి? అక్కడ ఆయనతో ఒక మాట చెప్పాడు, ఇక్కడ ఈయనతో ఒక మాట చెప్పాడు. రెండు కూడా పాటించాల్సిన మాటలే. ఇక్కడేమో నికోదేముతో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. ఆ శాస్త్రితో చెప్తా ఉన్నాడు, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావా? ఎన్ని పాటిస్తున్నా కూడా అయితే నీలో ఇంకా ఒకటి కొదువుగానే ఆలోచించండి. ఇప్పుడు మనం బైబిల్లోకి వెళ్ళి కొన్ని ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడిన మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. మనం ప్రవేశించాల్సింది ఎలాంటి ద్వారం అంట? ఆ బహుమానాన్ని పొందుకోవడానికి పరిగెత్తి లాగేసుకునేది కాదంటది. వినండి. బహుమానం ఏమో అదుగు అక్కడ హైమావతి అక్క దగ్గర ఉంది, అంత దూరాన. ఒక బారికేట్లు సన్నగా దగ్గర కట్టేశారంట. మిగతాదంతా ఖాళీ స్థలమే. వింటున్నారా? ఈ ఖాళీ స్థలం గుండా పరిగెత్తి పట్టేసుకుంటే దొరకదు ఆ బహుమానం. ఎందుకంటే ఈ ఇరుకైన ఈ మార్గంలోనే దాన్ని ఫిక్స్ చేశారు. ఈ మార్గం గుండా వెళ్ళిన వాడు మాత్రమే దాన్ని టచ్ చేయగలడు, పట్టుకోగలడు, తీసుకురాగలడు, తీసుకొచ్చుకోగలడు తప్ప చుట్టూరు ఖాళీగా ఉంది కదా, మనం ఇరుకులు ఎందుకు అని చెప్పి పక్కకుండా వెళ్ళి పరిగెత్తితే అక్కడికి వెళ్ళేసరికి అక్కడ సెక్యూరిటీ ఉంటుంది. ఈ మార్గంలోనే అది సెట్ చేయబడింది. అయితే ఇప్పుడు అది పొందుకోవాలంటే ఏ మార్గం గుండా పోవాలి? ఇరుకు మార్గం. అది కష్టం కాదా? అందులో పట్టడానికి మనం ఎన్ని తగ్గించుకోవాలి? ఇప్పుడు నేనున్నాను, ఆడున్న సైజు ఎంత, నేనున్నది ఎంత. ఇప్పుడు ఈ మార్గం గుండా వెళ్ళాలంటే నేనేం తగ్గించుకోవాలి? ముందు నా ఒళ్ళు తగ్గించుకోవాలి, నా ఆకారాన్ని తగ్గించుకోవాలి, వెళ్ళడానికి నా ఆలోచనలు తగ్గించుకోవాలి. అబ్బా నేను జిమ్ చేస్తున్నాను కదా, నేను బాగా వాసిపోయానంటే కుదరదు. నీ వాపి అక్కడ అడ్డుపడేది, వాపంతా తగ్గించుకోవాలి. అంటే అది పొందుకోవాలంటే చాలా తగ్గించుకోవాలి, మనం కష్టపడాలంటున్నాడు. చదవండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పుగా ఉంటుంది, ఆ దారి విశాలమునై ఉన్నది, ఆ ఇరుకు ద్వారమున ప్రవేశించువారు, విశాల ద్వారమున ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొనువారు. ఆ ట్రిక్ కొంతమందికి తెలుసు అంట. అర్థమవుతుందా? చెస్ అందరూ ఆడతారు, అందరూ ఆడతారు. కానీ ఈజీగా ఎలాగ మంత్రిని ఓడించాలి, ఈజీగా ఎలాగ రాజును పడుకోబెట్టేయాలి, ఈజీగా ఎలాగ విజయాన్ని సాధించాలనే ట్రిక్ కొంతమందికి తెలుసు. చెస్ అందరూ ఆడేస్తారు. ఆడేసే వాళ్ళందరూ కూడా తెలివైన వాళ్ళని కాదు. అలాగా దేవుడు ఏమంటున్నాడంటే, అది పొందుకునే ట్రిక్ తెలియాలి మీకు, ఆ నైపుణ్యం తెలియాలి మీకు, ఆ వివేచన, తెలివితేటలు, ఆ జ్ఞానం కావాలి మీకు. కనుక్కోండి అంటున్నాడు. చూడండి, కనుగొను వారు కొందరే, కనుగొన్న కొందరే ప్రవేశించేది. మళ్ళీ ఏమన్నాడు? ప్రవేశించేవారు ఎంతమంది అన్నారు? కొందరే. వాళ్ళెవరు ఆ ప్రవేశించే కొందరు అంటే? దాన్ని కనుగొన్న కొందరే అందులో ప్రవేశించేది అన్నాడు. అంటే ఇందులో ఇది అందరి వల్ల, ఈ బహుమానం పొందుకోవడం అందరి వల్ల సాధ్యపడేది కాదు. ఇక నేను మ్యాటర్కి వచ్చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి.
ఈ బహుమానం పొందుకోవాలంటే కొన్ని మెట్లు ఎక్కాలండి. ఎందుకంటే అది పైన ఉంది. ఎక్కడుంది అది? అప్పుడప్పుడు కొన్ని టాపిక్లు రాస్తూ ఉంటారు కొంతమంది పెద్ద పెద్ద బాధకులు. ఏమని? పరలోకానికి 7 మెట్లు అని. పరలోకానికి ఎన్ని మెట్లు మాట్లాడండి? 7 మెట్లు. పరలోకానికి 10 మెట్లు. ఆరోగ్యానికి 66 సూత్రాలు. అలాగే ఇది ఎత్తులో ఉంది. ఇరుకైన మార్గం గుండా వెళ్ళాలి. రెండోది, అది ఎక్కడుంది? అది చాలా ఎత్తులో ఉంది అంటున్నారు కదా. ఉన్నతమైన ప్రాంతంలో ఉంది. అదే నిత్య జీవం అనే కిరీటం. అది మనం పొందుకోవాలంటే ఏం చేయాలంట? కొన్ని మెట్లు ఎక్కాలి, కొన్ని మెట్లు దాటుకుంటూ వెళ్ళాలి. ఒకటి, నాస్తికులు భూమి మీద చాలామంది ఉన్నారండి. అమ్మ, మీరు ఈ మెట్లలో ఏ మెట్టు దగ్గరకు వచ్చి ఆగిపోయారో, లేకపోతే ఏ మట్టి దగ్గరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారో చూసుకోండి. మెట్లన్నీ మీ ముందు పెట్టేస్తారే. మెట్లన్నీ మీ ముందు పెట్టేస్తా. ఏ మెట్టు మీద ఉన్నారో మీరే చెక్ చేసుకోండి. నేను చెప్పను, మీకు తెలుసు. ఏ మెట్టు వరకు వచ్చి ఆగిపోయారో నాకు తెలియదు. ఈ బహుమానాన్ని పొందుకోవడం కోసం అసలు మెట్టే ఎక్కానా లేదనేది కూడా మీరు చెక్ చేసుకోండి, నాకు తెలియదు. ఒకటి, నాస్తికుడు. నాస్తికులు అంటే ఎవరు? వింటున్నారా? జాగ్రత్తగా వినండి బాబు, కూర్చో. నాస్తికులు అంటే ఎవరు? దేవుణ్ణి నమ్మను. దేవుని నమ్మనోడు పరలోకం వెళ్తాడా? పరలోకం అంటున్నారు ఏంటండి అనకండి. ఇంక మీరు అక్కడే ఉండొద్దు. పరలోకమే నిత్య జీవం. దేవుణ్ణి నమ్మనోడు పరలోకం వెళ్తాడా? మాట్లాడండి. వెళ్ళడు. దేవుణ్ణి ఎరుగని వారు పరలోకం వెళ్ళరు. ఇప్పుడు ఈ మెట్టు ఎక్కేశారా మీరు? నా వెంక చూడండి ఒకసారి. మీ అందరికి వందనాలు చెప్తాను. ఎక్కారా? ఎక్కారు. ఎందుకని? మీరందరూ దేవుణ్ణి నమ్ముకున్నారు. దేవుని స్తోత్రం చెబుదామా? చెప్పండి. అంటే ఈ మెట్టు ఎక్కేశారు. అమ్మయ్య, నమ్మను నెలరు. మీరు నమ్మారు కాబట్టి ఈ మెట్టు ఎక్కేశారు. రెండో విషయాన్ని, హేతువాదులు ఉన్నారు. హేతువాదులు అంటే ఎవరు? వీళ్ళు నమ్మరు. నమ్మకపోగా దేవుణ్ణే ప్రశ్నించేంత గొప్ప తెలివితేటలు ఉన్నోళ్ళు వీళ్ళు. అది ఎందుకు అలాగా, ఇది ఎందుకు ఇలాగా, దేవుడు అనేవాడు ఉంటే ఈ జరుగుతాయా, అవి జరుగుతాయా అంటే దేవుణ్ణే ప్రశ్నించే అతి తెలివితేటలు ప్రదర్శించే వాళ్ళు హేతువాదులు. ప్లస్ దేవుణ్ణి నమ్మరు. ప్రతిదానికి వాళ్ళకు రుజువులు కావాలి. ఈ మధ్యకాలంలో బైరి నరేష్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. అతడు కూడా ఈ టైపే. బాబు గోగినేని బాబు అయిపోయాడు, తర్వాత ఈ బాబాయ్ ఇచ్చాడు. ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తానే ఉంటారు. వీళ్ళకి ఏం కావాలంటే రుజువులు కావాలి. హేతు అడుగుతారు, కారణం, ప్రశ్న. దానికి ఆ అడిగిన ప్రశ్న కళ్ళ ముందు కనపడాలన్నమాట. వీళ్ళకి మీరు కనబడితేనే నమ్ముతాననే బ్యాచ్ అయితే మీరు హేతువాదులు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? చూసు నమ్మువాని కంటే చూడక నమ్మువాడు ధన్యుడు. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసం. నువ్వు విశ్వాసివైతే ఈ హేతువాదివే అయి ఉండకూడదు. మీరు దేవుణ్ణి చూస్తేనే నమ్ముతారా? అలా చూసే అన్ని రుజువులు ఉంటేనే నేను దేవుణ్ణి నమ్ముతాననేవాడు పరలోకం వెళ్ళడు. ఇప్పుడు మీరు చూస్తేనే నమ్ముతారా, చూడకపోయినా నమ్ముతారా? చెప్పండి, చేతులు ఎత్తండి. సిగ్గుపడకండి, నా వైపు చూడండి, ఏదో ఒకటి మాట్లాడండి మీరు. నేను లేకపోతే ఊరుకోను. చూడకైనా మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఈ రెండో మెట్టు కూడా మీరు చెప్పండి. ఎక్కేశారా? ఎక్కుతున్నారా? ఎక్కేశారా? అదేటమ్మా అలా ఉన్నారు, గలిబిలిగా ఉన్నారేటమ్మా. ఈ రెండో మెట్టు కూడా మీరు అంటే మీరు హేతువాదుల బ్యాచ్లో లేరు, నాస్తికుల బ్యాచ్లో లేరు. ఇప్పుడు మూడోది చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నిత్యజీవం అంటే ఉత్తిపుణ్యానికి ఇచ్చేస్తాడు ఆ కిరీటం? చాలా కష్టం అన్నాడు కదా. మూడోది ఏంటంటే నిజదేవుణ్ణి నమ్మనోళ్ళు. దేవుని నమ్మారు, కానీ నా పాయింట్ ఏంటంటే నిజమైన దేవుణ్ణి నమ్మలేదు. ఏదో ఒకటి దేవుడు అంటే అంతే.
పోత పోత ఉంటాడు, సూర్యుని చూస్తాడు, నమస్కారం పెట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఏంటి అతనికి? సూర్యుడు దేవుడు. అలా పోత పోత ఉంటాడు, ఏ తులసి మొక్క కనపడుద్ది, నమస్కారం పెట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. అదేంటిది ఆయనకి? దేవుడు. నేను రాత్రి కూడా ఒక మాట చెప్పాను కదా, మనుషులను కూడా ఏం చేస్తున్నారు? వాడు వచ్చి మనల్ని సరిగ్గా లాగిపెట్టి ఒక తన్నుదనినా వాడిని ఏం చేస్తున్నారు? తన్నుడు బాబా అంటున్నారు. ఏం చేద్దాం మనం? ఆడి దగ్గరికి వెళ్ళి మరీ తన్నించుకొని తన్నుడు బాబా అంటున్నారు, ఆడి కాళ్ళకి నమస్కారం పెడుతున్నారు, ఆడి పాలాభిషేకాలు పూజలు చేస్తున్నారు, దోపెట్టేస్తున్నారు డబ్బులు. పోనీ మీరు నిజదేవుని నమ్ముకున్నారా? యేసు ప్రభు దేవుడు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ క్రైస్తవుల్లోనే మళ్ళీ. కానీ వాళ్ళు పరిశుద్ధాత్మ నమ్మరు. నిజమండి. మేము నిజదేవుని నమ్ముకున్నాం అన్న ఫీలింగ్లో మీరు ఉంటారేమో. యెహోవా సాక్షులని ఒక బ్యాచ్ వచ్చింది, జెహోవా విట్నెస్ అని. వాళ్ళంతా కూడా యెహోవానే హైలైట్ చేస్తారు, కుమారుని పరిశుద్ధాత్మను పట్టించుకోరు. అసలు యేసు ప్రభుని దేవుడని ఒప్పుకోరు వాళ్ళు. అసలు యేసు ప్రభుని దేవుడనే ఒప్పుకోరు, నమ్మరాళ్ళు. ఆయన ఒక దూత అంతే, ఈజ్ అన్ అంబాసిడర్ అంటారు వాళ్ళంతా. ఒక దూత, దేవుని పక్షాన పంపబడిన ఒక మనుషుడైన దూత, దేవుడు కాదంటారు వాళ్ళు. మరి వాళ్ళు వెళ్ళిపోతారా? వాళ్ళు దేవుణ్ణి నమ్మిన వాళ్ళేగా. అంటే మీరు నిజమైన దేవుణ్ణి, సత్యవంతుడైన దేవుణ్ణి నిజంగానే ఎరిగారు. దేవుడు యెహోవాయే, అందులో సందేహం లేదు. యేసు ప్రభువు కూడా దేవుడే, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే. అయితే పరలోకాన్ని కళ్ళ ముందు పెట్టి, ఇదిగో ఈయనలాగా బ్రతికితేనే మీకు పరలోకం, అలా బ్రతికి సాధించిన వాడు ఈయన్ను చూసి నడుచుకున్న వాడికి పరలోకం. ఎందుకంటే ఈయనలాగా బ్రతికితేనే మీకు పరలోకం అని ఒక నమూనా, ఒక మాదిరి ముందు పెట్టాడే. ఆయన ద్వారానే పరలోకం. ఎందుకో తెలుసా? ఆయన మీ కళ్ళ ముందు బతికి చనిపోయాడు కాబట్టి. డైరెక్ట్గా ఇవ్వలేవా అని అంటే, డైరెక్ట్గా ఇవ్వడానికి కళ్ళ ముందు ఉన్నది చూసే బతకలేనప్పుడు చూడకుండా ఇంకేం బతుకుతావు నువ్వు? డైరెక్ట్గా ఏం పొందుకుంటావు నువ్వు? రైట్, పోనీలేండి. మీరు నిజదేవుని ఎరిగారా? మాట్లాడండి అమ్మా. ఎరిగారు. ఎవరైనా ఎక్కడుంది బైబిల్లో చూపించండి నాకు. మాట్లాడరేంటండి? యేసుక్రీస్తు దేవుడని, నిజమైన దేవుడు ఎక్కడుంది చూపించండి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక తీసారా? 5వ అధ్యాయం 20వ వచనం చదవండి. మనము సత్యవంతుడైన వానిని ఎరగాలని. అన్ని సంఘాల్లాగా మన సంఘం ఉండకూడదంట. ఉన్నది నలుగురైనా పర్వాలేదు, ఉన్నది ఇద్దరైనా పర్వాలేదు. ఏదో గుడికి వెళ్ళాం, 4 మాటలు మాట్లాడుకున్నాం, భజన చేసుకున్నాం, కానుకిచ్చాం, వచ్చేసాం, అలాంటి సంఘంగా మనం ఉండొద్దట. దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు తెలుసా? సత్యవంతుడైన దేవుణ్ణి మనం ఎరుగాలని. దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు అని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన, అలాగేంటండి దేవుని కుమారుడు వచ్చాడు, దేవుని కుమారుడైన, దేవుని కుమారుడు వచ్చాడని యేసు ప్రభు గురించి దేవుని కుమారుడు అంటున్నాడు, దేవుని కుమారుడు వచ్చి అంటున్నాడు. అంతేగాని ఆయన దేవుడు అంటలేదు కదా అనుకోకండి. కంటిన్యూ చేయండి. వచ్చి ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఇంత సత్యవంతుని యందున్నాము అంటున్నాడు, తర్వాత యేసుక్రీస్తు నందున్నాము అంటున్నాడు. అంటే సత్యవంతుని యందున్నామన్నా యేసుక్రీస్తు నందున్నామన్నా ఒకటేనా? ఎందుకు కాదు? 14వ అధ్యాయం 6వ వచనం యోహాను సువార్తలో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవాన్ని. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యము ఉండిన, వాక్యము దేవుని యొద్ద ఉండినని ఆ వాక్యం గురించి మాట్లాడుతూ, ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకుని వచ్చిన
యేసు ప్రభు అన్నాడు. అదే వాక్యం ఏమై ఉన్నదయ్యా అంటే అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. వాక్యమే సత్యము అంటే ఆ సత్యమే యేసు ప్రభు. ఆయన ఇక్కడ చెప్తున్నాడు 14:6లో నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును అన్నాడు. మీరు ఎక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు? ఇది యోహాను మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో సత్యవంతుని యందున్నాము అంటే ఎవరి యందున్నాం మనం? యేసు ప్రభు. ఆయనే నిజమైన దేవుడు. ఆమేన్. యేసు ప్రభు ఎవరట? ఆయనే నిజమైన దేవుడు. తర్వాత పాయింట్ చూడండి ఎంత బాగా కనెక్ట్ అయిందో. నిత్య జీవం ఆయనలోనే ఉంది. ఇంక ఎవ్వడు ఇవ్వలేడు, ఎవ్వరు ఇవ్వలేరు, ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఎందుకంటే ఆయనలోనే ఉంది, ఇంక ఎవ్వరిలో లేదు. ఆయన నమ్ముకున్నారా? అయితే మీరు మూడో మెట్టు కూడా చెప్పండి ఎక్కేశారు, బాగా ఎక్కారు. పడకుండా చూసుకోండి. రండి రండి రండి. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకో స్టెప్ ఎక్కాలి. అదేంటంటే మనం అందరం నిజమైన బోధలో ఉండాలి. మనం అందరం ఏం చేయాలి? నిజమైన రకరకాల బోధలు ఉన్నాయి కదా, మీరు ఆ బోధల్లో లేరుగా సత్యమైన బోధలోనే ఉన్నారా? మీరు ఉన్నారు. అయితే మీరు 4వ మెట్టు కూడా ఎక్కారా లేదా? సత్యమైన బోధలో ఉన్నారు, డౌట్లో ఉన్నారు. ఇంకా మీకేమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి, దాచిపెట్టుకోకుండా దయచేసి. లోపల పెట్టుకొని కుళ్ళిపోతుంది. డౌట్లు లోపల పెట్టుకుంటే ఏమైపోతాయి? కుళ్ళిపోతాయి. అది కుళ్ళిపోయి మిమ్మల్ని కుళ్ళ చేసేస్తుంది, మిమ్మల్ని కుళ్ళ చేసి మిమ్మల్ని కుళ్ళబడి చేస్తుంది. అది మీకు డౌట్లు ఉంటే అడగండి, సిగ్గుపడకండి దయచేసి. సందేహం మనిషిని దహించేస్తుంది, చంపేస్తుంది. సందేహాలు మనసులో పెట్టుకోకండి, అడగండి. మీరు మంచి బోధలు, సత్యమైన బోధలోనే ఉన్నారు. ఇప్పుడు ఎన్నో మెట్టెక్కారు? 4. ఎంతవరకు కూడా మీరు ఇవన్నీ కలిపితే నిత్య జీవానికి పరిచయంలోనే ఉన్నారు మీరు. ఈ 4 మెట్లు కలిపి పరిచయపు మెట్లు. అర్థమైందా? అంటే ఇక మనం ఎక్కగలిగినవే ఇవన్నీ. ఇక నుంచి కాలు కొంచెం పంగ జాపాలి. మెట్టి ఎడొకటి ఉంటే ఎడొకటి ఉంటుంది. ఇప్పటి వరకు ఇక్కడ నీ పాదాలు నువ్వు ఎత్తగలిగినంత ఎత్తులోనే 1వ మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు, 4వ మెట్టు ఎక్కావు. 4వ మెట్టు దగ్గర నుంచి మెట్టు సైజు పెరిగింది. మెట్టు సైజు ఏమైంది? పెరిగింది. ఇప్పుడు ఎక్కాలంటే కష్టమా తక్కువగా ఉంటుందా? ఈ పక్కన కోరుకొండలోనే నరసింహస్వామి దేవాలయం అని ఉంటుంది. ఒకసారి నా ఫ్రెండ్ బెంగళూరు నుంచి వస్తే నేను ఏజెన్సీ ప్రాంతానికి ఆ కుర్రోడిని తీసుకెళ్తూ ఉంటే గుడి కనపడంగా నాడు ఏమన్నాడంటే, దేవా ఒకసారి ట్రై చేద్దామా అన్నాడు. నిటారుగా ఉంది అది. ఫస్ట్ 4 రౌండ్లు ఎక్కగానే బలి అనిపించింది, బాగుంది. ఎందుకంటే 4 రౌండ్లు ఎక్కి అలా తిరిగి చూస్తే మొత్తం గోనగూడెం అంతా కనబడిపోతుంది. ఆ తర్వాత కొంచెం సైజు పెరిగింది మెట్టు. ఇంకొక రౌండ్ ఎక్కేసాము, అలాగా జబ్బలు లాగేస్తున్నాయి. మధ్యలో సెంటర్లో బాగా పొలవమంట నడిచిన మేము. ఆ తర్వాత సైడ్కి వెళ్ళి పట్టుకొని దేకడం మొదలేసాం. ఏంటిది? పక్కన గోడ ఉంటుంది ప్రహరీలాగా, ఇంకా అది పట్టుకొని పైకి ఎక్కుతుంటే అమ్మ బాబాయ్, పై మెట్టు వరకు ఎక్కాక నిజంగా మీరు నమ్మండి, నరాలు ఎక్కడెక్కడ బిగుసుకుపోయి పిక్కలు పట్టకపోతే కాళ్ళు చాపుకొని ఇల్లుకాతలు పడుకొని దొల్లేయడం కొంచెం అర్థం కాక. వచ్చేటప్పుడు పరిస్థితి ఏంటంటే వద్దనుకున్నా కూడా వెనక నుంచి ఎవడో తోసేసినట్టే, బోర్లో పడితే పొలం రాలిపోతాయి. ఇక అంత భయంకరంగా ఉంటుంది. కొండెక్కడం ఎంత కష్టమైతే పరలోకము చిన్నదా ప్రియులరా అంటున్నాడా ఇక్కడ. ఇప్పుడు చూద్దాం, ఇక పరిచయం మెట్లు మీరు ఎక్కింది, అసలైన మెట్లు ఏంటో మనం చూద్దామండి. యోహాను మొదటి పత్రిక చూశారు కదా, యోహాను సువార్త 11:25. మనకు బహుమానం ఏంటి చెప్పండి? ఇస్తానన్న బహుమానం నిత్య జీవం. ఇప్పుడు అది పొందుకోవాలంటే మనం పోరాటం చేయాలి, ఇరుకు ద్వారాన ప్రవేశించాలి, కష్టపడాలి. ఇప్పుడు ఆ నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి దయచేసి. యోహాను సువార్త 11:25 మనందరికి బాగా తెలిసిన వాక్యం ఇది. పునరుత్థానమును ఏటమ్మ తీరు బైబిల్లో
పేపర్లు మాత్రం పులోమంట టపా టపా రెపా రెపా అంటున్నాయి, కానీ ఎవరు చదువుతలేదు. యేసుప్రభు అంటున్నాడు చూడండి, మీకు నిత్య జీవం కావాలా? పునరుద్ధానము జీవం నా దగ్గరే ఉంది అమలారా. అది బయట ఎక్కడ లేదు, ఎక్కడికి వెళ్ళకండి. అది నా యందే ఉన్నది. ఇందాక చదువుకున్నాం కదా, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. పునరుద్ధానమును జీవమును నేనే. నా యందే ఉంది, అది నేనే. అది నా యందు ఉంది, అది నేనే, అది నేను ఇచ్చేదే. నా యందు చదవకక్క. నా యందు విశ్వాసం ఉంచిన వాడికి అది నేను ఇస్తాను. ఆ తర్వాత అంటాడు, నా యందు విశ్వాసం ఉంచి మరణించిన వాడు మరన్నటికీ, అంటే దాని అర్థం ఏంటి? చావు లేకపోవడమే నిత్య జీవం. అది నేను ఇచ్చేది. అయితే ఏం చేయాలంట? మనం విశ్వాసం ఉంచాలి అన్నాడు. కొంచెం పెద్ద మెట్టిది. అదేంటండి మీరు అడగొచ్చు నన్ను, అదేంటండి పాస్టర్ గారు, ఇది చిన్న మెట్టి కదా, ఆల్రెడీ నేను విశ్వాసనే కదా లలలలా అంటారా? నేను విశ్వాసనే కదా, విశ్వాసం ఉంచకుండా అయిపోద్దా? నువ్వు విశ్వాసం అయితే చిన్న పరీక్ష పెడుతున్నాడు దేవుడు. ఈ చుట్టుపక్కల ఎక్కడ కొండలు కాబట్టి ఆ కోరుకొండ కొండ దగ్గరికి వెళ్ళిపోదాం. మళ్ళీ వెళ్ళిపోదాం. ఆ కొండ దగ్గర ఇలా చూసి ఆ కొండ వెళ్ళిపోయి ఆ బంగాళాఖాతంలో పడునుగా కాను, అయితే నువ్వు విశ్వాసమే. అదేంటి అలాగ ఉన్నారు అనలేదా యేసు ప్రభు? ఈ కొండను వెళ్ళి ఆ నడి సముద్రంలో పడమంటే ఎవరంటే పెద్ద పెద్ద వరాలు ఉన్న భక్తులు కాదు, నార్మల్ బిలీవర్. నువ్వు నార్మల్ బిలీవర్ అయితే చాలు. నార్మల్ బిలీవర్ అయితే మొదటి మెట్టు ఎక్కినట్టే. ఈ నార్మల్ బిలీవర్కు ఉండే క్వాలిఫికేషన్ ఏంటంటే ఆ కొండను వెళ్ళి పడమంటే పడిపోద్దంట. అనండి అయినా ఈ మెట్టు అసలు ఎవరైనా ఎక్కారని చూస్తాను నేను. కొండొద్దులే, ఈ కుర్చీ వెళ్ళి మా ఇంటి ముందున్న నూతులు పడి అది ఉంది కదా తొట్టులో పడునుగా కానండి, లేదంటే పక్కన ఉన్న గోనగూడెం చెరువులో పడునుగా కానండి. పడితే మాత్రం మీరు విశ్వాసులే. ఎక్కారా? పాకండి ఒకసారి. పాకలేకపోతున్నారా? చాలామంది విశ్వాసం ఉంచారండి. ఎందుకు ఉంచారంటే ఈ జీవన సంబంధమైన అవసరాల కోసమే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. అలాంటి వాళ్ళకి ఈ బహుమానం రాదు. మరి ఎలా విశ్వసించాలి అని అంటే, ఆయనే దేవుడని, ఆయన ద్వారానే పాప క్షమాపణని, పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందాక పశ్చాత్తాపడి బాప్తిస్మం తీసుకున్న మనం కడవరకు నమ్మకంగా పవిత్రంగా బ్రతికితే అప్పుడు వచ్చేదే నిత్య జీవం. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మనం విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకున్న మనం రెగ్యులర్గా దేవాలయానికి రావాలి. వినాలి. ఈ పాయింట్ బాగా నోట్ చేయాలి. బాప్తిస్మం తీసుకున్నాం, విశ్వాసం ఉంచి ఏం చేసాం? మనం బాప్తిస్మం తీసుకున్నాం. అయితే నువ్వు మెట్టు ఎక్కేసావు, దేవునికి స్తోత్రం. అంతవరకు మెట్టు ఎక్కేసాం, మంచిదే. తర్వాత మెట్టు ఇంకో అడుగు పెద్దదైంది. ఇది ఎలా కాలంలో ఎక్కేసాం. పాపాలు ఒప్పుకున్నాం, తప్పును ఒప్పుకున్నాం, క్షమాపణ అడిగాం, పశ్చాత్తాపడ్డాం, బాప్తిస్మం తీసుకున్నాం, బాగానే ఉంది. ఆ తర్వాత మెట్టు ఇంకొంచెం పొడవుగా ఉంది. అంత కష్టం అండి నిత్య జీవం పొందుకోవడం అంటే, చిన్న విషయం కాదు. అదేంటో మరలా నెక్స్ట్ స్టెప్ ఏంటో ఒకసారి మనం చూద్దామండి. చూసారా? యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు. చాలమ్మా. ఇప్పుడు పెద్ద మెట్టులో ఒక మెట్టు ఎక్కారు కదా, ఏ మెట్టు ఎక్కారు? ఆయన యందు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచారు అనడానికి రుజువేంటి? పాపాలు ఒప్పుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, మారు మనసు పొందారు,
బాప్తిస్మం తీసుకున్నారు, ఇంటి దగ్గర ఉన్నారు కదా, అంతే. మెట్టు అయితే ఎక్కారు. మరి ఆ తర్వాత మెట్టు ఏంటంట? లేఖనాల దగ్గరికి రావాలి. విశ్వాసం మెట్టు దాటాక ఏం చేయాలి? లేఖనాల మెట్టు దగ్గరికి రావాలి. లేఖనాలు మీకు ఎక్కడ బోధిస్తున్నారు, ఎక్కడ వివరిస్తున్నారు, ఎక్కడ విభజిస్తున్నారు? అంటాడండి, సంఘముగా మనం కూడుకుంటున్నామే అక్కడికి వస్తున్నామా? అదేంటమ్మా ఆగిపోయారు? ఎక్కడ వస్తున్నారు? మూల పడ్డాకు వచ్చావు, ఆ తర్వాత ఇప్పుడు వచ్చావు. అయితే ఇంకా మాట్లాడొద్దు. ఇక నువ్వు మెట్టు కోల్పోయావు. నీకు పట్టుమని దెబ్బ పడాలి. నీకు గట్టిగా పడిందంట, చూసారా? ఎక్కడికి రావాలంట? ఈ మెట్టు ఎక్కాలంటే లేఖనాల దగ్గరికి రావాలి. ఎక్కడుందంట నిత్య జీవం? ఏది ఎక్కితే వస్తుందంట? లేఖనములయందు మీకు నిత్య జీవం. బైబిల్ ఏమండి, నిజంగా ఓపెన్గా చెప్తున్నానండి. మా బాబును కూడా నేను ఆకలేసానండి, అరిశానండి. ఒరే, నువ్వు బైబిల్ పట్టుకోవాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఉదయం లేచినప్పుడు ప్రార్థన చేసుకున్న వెంటనే ముందు బైబిల్ చదవాలి. నువ్వు ఇంటర్ పాస్ అవుతావో గాడిద గుడ్డ నాకు అవసరం లేదు. నేను డిగ్రీ పాస్ అయ్యాను, ఏం ఉద్యోగం చేస్తున్నాను, బతకట్లేదు, నేను బతికించట్లేదా దేవుడు? పీజీ చేశాను, పిహెచ్డి చేశాను, డాక్టరేట్ చేశాను, ఫెయిల్ అయిన వాళ్ళు బతకట్లా? అవన్నీ ఏమైనా నాకు ఉపయోగపడుతున్నాయా? ఇది కాదు. నువ్వు సమాజానికి ఉపయోగపడే ఒక సాధనంగా మారాలి అంటే అలా మారడానికి కారణం బైబిల్ కావాలి. మనిషిని మంచి మనిషిగా చేసేది బైబిల్. కాబట్టి నువ్వు ఎక్కువ దేవునితో గడపాలి, వేగంగానే ప్రార్థన చేసుకోవాలి. అవి చెప్పొద్దు నాకు, ఇలాగ చెప్తాను నేను. ఇక్కడికి వచ్చేసరికి పాస్టర్ గారు బాగానే ఉందండి, లేఖనముల యందు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించమంటున్నారు. లేఖనాల దగ్గరికి అయితే వస్తాను కానీ పరిశోధించడానికి చదువు లేదండి. మాట్లాడండి. ఏమండి, అది కూడా కరెక్టేనా? మళ్ళీ దెబ్బలు తింటావు నువ్వు. వెరీ గుడ్, మంచిది. బూతులు ఆడేవాళ్ళు చేతులు ఎత్తండి, అబద్ధం ఆడకుండా. ఆయనే ఎత్తాడు. మరి ఏ స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నారండి మీరు అది? మరి చదువు లేకుండా నేను నేర్చుకున్నావుగా? నేర్చుకున్నాడా లేదా? బూతులు ఆడడానికి ఏ విద్యలో ఏ స్కూల్కి వెళ్ళాడు, ఏ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఎంత ఫీజు కట్టాడు? ఏమండి, మరి ఏ చదువు ఉండి నేర్చుకున్నాం ఇవన్నీ మనం? బైబిల్ దగ్గరికి వచ్చేసరికి ఏమో చదువు లేదండి అని తప్పించుకుంటున్నారు. బూతులు ఆడడానికి ఏమి నేర్చుకున్నారు, అబద్ధాలు ఆడడానికి ఏమి నేర్చుకున్నారు, కొండలు చెప్పడానికి ఏమి నేర్చుకున్నారు. రైతు దగ్గర కూలికి వెళ్ళేసరికి సాయంత్రం జీతం కోసం ఎదురు చూస్తుంది ఈ చదువులేనమ్మే. మాట్లాడుకుంది 500కి, రోజు కూలి ఎంత? 500. దీనికి చదువు లేదు కదా ఈ తింగరదానికని 50 రూపాయల నోటు చేతిలో పెట్టాడు అనుకోండి, అయ్యి బాబోయ్ ఇచ్చేసాడండి, నువ్వు వచ్చేస్తామా రామ్. ఇంకా చూస్తుంటుంది అలాగా. అదేంటి ఇంక 450 సంగతి ఏంటి? నీకు చదువు లేదే కానీ సింపుల్ కదండి, 500 లెక్క. 50 రూపాయలు ఇచ్చి పోవే. మీరు నిజంగా చదువు లేనప్పుడు 50 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోవాలి కదా, పోదు. మిగతా 450 సంగతి ఏంటంటే లెక్క అడుగుతుంది. అంటే లెక్క అడుగుతున్నావు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి చదువుకున్నావు? లెక్కలు జీతం ఇచ్చే లెక్కలు ఎక్కడికి వెళ్ళి చదువుకున్నావండి? అన్ని మనకి తెలివితేటలు అన్నీ బాగా వచ్చినాయండి. బైబిల్ దగ్గరికి వచ్చేసరికి మనకు పోయే కాలం. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడి దగ్గర మాత్రం ఎప్పుడు నాకు చదువు లేదని ఆ పనికి మన ప్రశ్న వేయకండి. ఇలాంటి ఎన్ని లాగుతాడు ఆయన. చదువు లేకపోతే కూడి తింటలేదా? ఎలా నేర్చుకున్నావు? చదువు లేకపోతే ఏం పనులు చేయట్లేదా? ఎలా నేర్చుకున్నావు? అన్ని నేర్చుకున్న నీకు ఇది ఎందుకు రావట్లేదు? ఇది రావడానికి చదువు అక్కర్లేదు. బర్రెగొడ్డులు ఉంటాయి చూసారా, గేదెలు కాసుకునే వాళ్ళు ప్రవక్తలయ్యారు, గొర్రెలు కాసుకునే వాళ్ళు ప్రవక్తలయ్యారు. మిమ్మల్ని ప్రవక్తలు అయిపోమంటలేదు కదా.
కొద్దిగా ఈ పరిశోధన చేయమనే కదా చెప్తున్నాం. ఈ మధ్య రావణమ్మ గారు బైబిల్ చదవడానికి కొంచెం మొదలు పెట్టారు అక్షరాలు. కొంచెం కొన్నాళ్ళేమో నాకు పలక తెచ్చి బాబంది. ఆ తర్వాత మరి ఆ అక్షరాలు మొదలెట్టిందో లేదో నాకు తెలియదు, బైబిల్ చదువుతుందో లేదో నాకు తెలియదు. మా అమ్మ అలాగే, మీరు నమ్మండి లేదు నాకు తెలియదు కానండి, మా అమ్మ ఒక హెచ్ఎమ్మ కూతురండి. కోంటోళ్ళు మా తాతయ్యని లెక్కలు వేయడానికి పిలుచుకొని జీతం ఇచ్చేసేవాళ్ళు. అప్పట్లో కోంటోళ్ళకి చదువులు ఉండేవి కాదు, వాళ్ళకి లెక్కలు ఉంటాయి కదా, బెల్లము, పంచదార, ఆ కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముడు పోయిన తర్వాత వాళ్ళు మామూలుగా రాసుకునే ఆ అల్లము అనగానే ఆన్ రాసుకునేవాళ్ళు, ఇలాగేలాగానే అనేవాళ్ళు. సున్నం అనగానే సు అని రాసుకునేవాళ్ళు, ఇలాగేలా అనేవాళ్ళు. అంతే, అప్పుడు మొదటి అక్షరమే రాసేసుకునేవాళ్ళు. సో ఇవన్నీ లెక్కలు వాళ్ళకి రాకపోగా ఆ లెక్కలు రాయించుకోవడానికి మా తాతయ్యని పిలిచి, అంత సదవరి కడుపును పుట్టింది, తాడి చెట్ల మీదే తిరిగేదంట మా అమ్మగారు. ఎక్కడ? ముంజకాయలకి ఓసిపెట్టి ఎప్పుడు చూసినా కూడా ఆ తాడి చెట్ల మీదే, జీడి చెట్ల మీదే తిరిగేదంట. ఇంక దీనికి చదువు అబ్బే లాగలేదని మేకలు కాసేవాడికి ఇచ్చేసారు మా బాబుకి. ఇక్కడికి వచ్చి మమ్మల్ని కన్నాకు వచ్చింది మా అమ్మకి చదువు. చదువు కదులే, బుద్ధి అంటే బాగుంటుంది. మోషేకి ఎన్నాళ్ళకి వచ్చింది బుద్ధి? మోషేకి బుద్ధి ఎన్నాళ్ళకి వచ్చింది? 40 ఏళ్ళకి వచ్చింది బుద్ధి. పుట్టాను ఎప్పుడు పుట్టింది? మా అమ్మకు కూడా మమ్మల్ని అన్నాక పుట్టింది బుద్ధి. ఆ టైంలోనండి సిగ్గుపడిపోయిందండి. పాస్టల్ గారులు వస్తే మా ఇంటి దగ్గరే భోజనం చేసేవాళ్ళు, మా ఇంటి దగ్గరే ఆశ్రయం తీసుకునేవాళ్ళు. అనసూయమ్మ గారు అంటూ ఏ సేవకుడు వచ్చినా మా ఇంటి దగ్గరే ఉండేవాడు. ఆ ఆశీర్వాదం ఈరోజు మాకు. అది వీళ్ళు వాక్యం చెప్తున్నారు, వాక్యం ఇవిడికి మనసులో ఉంటుంది, గుర్తుంటుంది. మీరు గమనిస్తున్నారు లేదో, ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏ వచనం ఎక్కడుందో ఆవిడ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను, వచనాలు కూడా చెప్పేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. జ్ఞాపక శక్తి ఉంది కానీ చదువు లేదు. ఎలా మరి అని అంటే, ఆ టైంలో ప్రభుత్వం వారు అక్షర ప్రకాశం అనే ఒక ప్రోగ్రాం పెట్టారు. మీకు ఇట్టారు ఇక్కడ అక్షర గోదావరి అని, అక్షర ప్రకాశం అంటే సందకాడ బళ్ళివి, రాత్రి బళ్ళివి. అంటే మీరు పగలంతా పని చేసుకొని రాత్రుల్లో వచ్చి ఏం చేయాలి? అక్షరాలు నేర్చుకోవాలి. ఎవరు కూడా చదువు లేని నిరక్షరాస్యులు ఉండకూడదని ఇలాంటివి జిల్లాల వారీగా పెట్టారండి. ఆ మూమెంట్లో నేర్చుకుందండి, అక్షరాలు నేర్చుకుందండి. ఆ తర్వాత ఏంటి చెప్పండి? కాకు దీర్ఘం ఇస్తే చెప్పండి, కాకు గుడిస్తే, గీకి పొల్లిస్తే ఏమంటారు? కీ అని వాటిని ఏమంటారు మీరు? కొనెంతలా అంటారు. ఇవి నేర్చుకుందండి. అచ్చులు ఏంటో, హల్లులు ఏంటో అయిపోయింది. చదవడం వచ్చేసింది. ఎప్పుడైతే చదవడం వచ్చేసిందో ఆటోమేటిక్గా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు అర్థం చేసుకునే జ్ఞానం ఇస్తాడు. మిమ్మల్ని ఇప్పుడు నేను అక్షర గోదావరి పెట్టి మీకు నేర్పించలేను, కానీ మీరు ఒక పని చేయండి, చెప్పేది ఇనిసామండి చాలు. చదువు రాకపోయినా పరిశీలన ఎప్పుడు చేయగలరంటే, కనీసం చెప్పిందన్న వింటే, నువ్వు చదవకపోయినా నేను చదువుతున్నాగా విను, నేను పరిశీలించింది మీ ముందు పెడుతున్నాను కదా విను. మరి మెట్టిక్కామా? వినడానికి మనసు రాదు. అది ఇది కాదంటే నాకు చదువు లేదంటావు, అది ఇది కాదంటే గుడికి మానేస్తావు. ఈ స్టెప్ ఎక్కామా? లేఖనాలయందు నిత్య జీవం కలదు. వీటిని ఏం చేయాలి? మనం ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తున్నాం? పరిశోధన చేస్తున్నాం. బలమైన మెట్లు ఎన్ని ఎక్కాం? పెద్ద మెట్లు 2 ఎక్కారో మరి పడ్డారో నాకు తెలియదు. 3ది ఏంటో చూడండి దయచేసి. రోమిలకు రాసిన పత్రిక. పరీక్షించాలట. అమ్మా వింటున్నారా? సింపుల్గా చెప్తున్నాను. మొదటి మెట్టు ఏంటి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని ఇంటికాడే ఉండాలి. మరి ఏం చేయాలి? గుడికి రావాలి. గుడికి ఎందుకు రావాలి? బాప్తిస్మం తీసుకొని ఇంటికాడ ఉంటే కుదరదు. గుడికి వచ్చి లేఖనాలను ఏం చేయాలి? పరిశీలన చేయాలి. ఆ పరిశీలన చేసేసామండి, మాకంతా వచ్చేసింది, ఇంక మీరేం చెప్పక్కర్లేదు అని ఆగిపోయావా? బహుమానం బాద్ది, ఈలోపు మనము పోతాం. మరి నెక్స్ట్ ఏం చేయాలి? పరిశీలన చేసిన తర్వాత కొంచెం ఒక బార్ ఉంటుంది. ఆ మెట్టు ఎంత ఉంటుంది? ఇంకొంచెం పెరిగింది పొడుగు.
ఇంకప్పుడు పుల్లప్స్ లాగా ఇలా పట్టుకొని పైకి ఆలకాడాలేక ఆలకాడి మరీ ఎగురు దూకాలి దాని మీదకి. అంత గొప్ప మెట్టిది. ఏం మెట్టు అది చూడండి దయచేసి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. చదువుతున్నారా? ఏం చేయాలంట? అబ్బే, ఇప్పుడు లేఖనాలను పరిశోధించేసరికి మనకేం తెలిసింది? టోటల్గా అంటే ఒక మాటలో చెప్తున్నాను, నా వైపు చూడండి. ఇలాగా లేఖనాలను పరిశీలించడం అంటే వాక్యం వినడమే కదా. అంటే చదువు రాని వాళ్ళు అయితే వినడం, విన్నోళ్ళు గ్రహించడం. ఇప్పుడు వాక్యపు గ్రహింపులో టోటల్గా నేను కానీ ఇంకో తమ్ముడు కానీ అయ్యగారు వచ్చి ఇక్కడ వాక్యం చెప్పిన రెండే చెప్తారు. ఏమని చెప్తారంటే, ఇది పరిశీలన చేసిన తర్వాత సారం ఏంటంటే, ఇది చేయొద్దు, ఇది ఖచ్చితంగా చేయాలి. ప్రతి బోధలో అంశం ఇదేనా? ఎలా ఉండొద్దు, ఎలా ఉండాలి, ఇవి చేయకూడదు, ఇవి ఖచ్చితంగా. పరిశీలనలో మనకేం బయటపడింది చెప్పండి, అంతే కదా. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో పరిశీలనలు ఏమైంది మనకి బయటపడింది. ఇప్పుడు బయటపడ్డ తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు ఈ మెట్టు ఎంత గొప్పదో చూడండి. సత్క్రియలను అంటే చెయ్యమన్న వాటిని ఏం చేయాలి? చేస్తున్నారా? మరి ఏం చేద్దాం? మరి చాలా భారీగా ఉంది కదా మెట్టు. సత్క్రియలు కదా. అంటే వాక్యం చెప్పినట్టు చేయడమే సత్క్రియ. వాక్యమే సత్యం కదా. వాక్యం చెయ్యమన్నది చేస్తే సత్క్రియ, వద్దన్నది మానేసినా కూడా సత్క్రియే. మరి వద్దన్నవి మానేస్తున్నామా, చెయ్యమన్నవి చేస్తున్నామా? నేను చెప్పేది కాదు, వాక్యం చెప్పేది. సత్యం చెప్పేది చెయ్యమన్నవి చేస్తున్నామా, వద్దన్నవి మానేస్తున్నాం. మొన్న ఒకసారి అలా జరిగిందండి, ఇబ్బంది అయ్యి మానేశాను. అది ఒకసారి అయితే పర్లా, కానీ ఎన్నిసార్లు తెలిసి కూడా కొన్ని మనం చేసేస్తూనే ఉంటాం, మానలేకపోతూ ఉన్నాం. ఈ మెట్టు దగ్గర చాలామంది సాగుతూ ఉంటారు కానీ నరంలాగా సావనైనా చేస్తారు కానీ చేయరు. ఎందుకైనా మా వల్ల కాలేకపోతుందండి, మేము చేయలేకపోతున్నామండి, మేము ఉండలేకపోతున్నామండి. సత్క్రియలను ఓపికగా చదవండి. సత్క్రియలను ఓపికగా చేచు మహిమను, అక్షయతను, ఘనతను, అక్షయతను. అమ్మో, ఏం చేస్తే వస్తుందంట? ఇది భారీ మెట్టు, నిత్య జీవం. బహుమానంగా ఇవ్వబోయేది ఏంటి మనకి? నిత్య జీవం. ఇది భారీ మెట్టు, ఎందుకంటే ఇది క్రియలతో కూడింది. ఏంటంటే ఇది క్రియలతో కూడింది. మన క్రియలు సత్య సంబంధంగానే దేవుడు చేయమన్నవి చేస్తున్నామా, వద్దన్నవి మానేస్తున్నామా? ఈ మెట్టు దగ్గర ఎంతమంది ఫెయిల్ అయిపోయారో, ఎంతమంది వెనుదిరిగిపోయారో మీ ఆత్మసాక్షికి, మీ మనస్సాక్షికే విడిచిపెడుతున్నాను. ఎన్నోసార్లు వింటాం వాక్యం, విన్న ప్రకారంగా నీ బ్రతుకు మలుచుకోవడమే సత్క్రియలు చేయడం. వాక్య ప్రకారంగా మన జీవితం, మన క్రియలు, మన ప్రవర్తన ఉందా లేదా? లేదంటే ఈ మెట్టు దగ్గర సతికిలబడ్డట్టే. తర్వాత భారీ మెట్టు మనం చూద్దామండి. తర్వాత భారీ మెట్టు, సత్క్రియలు చేస్తున్నారు అనుకోండి, ఒకవేళ ఇది కూడా ఎక్కేశారు అనుకోండి, కొంచెంసేపు సత్క్రియలు మేము చేసేస్తున్నామని అన్న ధైర్యం మీలో ఉందనుకోండి, ఇంకొంచెం భారీ మెట్టు ఎక్కాల. ఉత్తి పుణ్యానికి రాదు కిరీటం, బహుమానం. ఏంటి కొంచెం భారీ మెట్టు? తిమోతికి రాసిన మొదటి పత్రిక తీసారా? 6వ అధ్యాయం 12వ వచనం. 6వ అధ్యాయము 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవాన్ని. ఆగండి, ఇంకా వెళ్ళలేదండి ఫైనల్కి. ఇంకా ఫైనల్కి వెళ్ళలే. కప్పు కోసం, బహుమానం కోసం వచ్చే వారం చెప్తా, ఇప్పుడు ఆపేస్తున్నాను. వింటున్నారా? ఇప్పుడు ఇంతవరకు మీకు ఏం తెలిసింది? సత్క్రియలు చేయాలా వద్దా? చేయాలి. సత్క్రియలు చేయడం అంటే, ఇప్పుడు నువ్వు సత్యం తెలిసినోడే సత్క్రియలు చేస్తాడు, తెలియనోడు ఏం చేస్తాడు? అంతే కదండి. సత్యం తెలిసిన వాడే సత్క్రియలు చేయడం అంటే ఏంటి? పోరాటం చేయాలి.
దేనికోసం పోరాటం చేయాలన్నాడు? పోరాటం చేస్తేనే నిత్యజీవం అన్నాడు. అక్కడ చూడండి, ఏం చేయాలంట? పోరాటం చేయాలంట. ఒక యోధా పత్రికలు కానీ యోహాను పత్రికలు ఏమని రాశారు? మీ కొరకు అప్పగింపబడిన ఆ ఒక్కటైన ఆ బోధ కోసం మీరు ఏం చేయాలి? మాట్లాడండి. అంటే ఎవరైనా తప్పు చెప్తుంటే మనం ఏం చేయాలి? చెబితే చెప్పాళ్ళండి, వాళ్ళ సిద్ధాంతం అది, మన సిద్ధాంతం అది, వాళ్ళ డినామినేషన్ అది, మన డినామినేషన్ అది, ఆయన విశ్వాసం అది, మన విశ్వాసం. ఎవరు విశ్వాసం వాళ్ళదండి. అన్నావా పోతావు. మరి సత్యం తెలిసిన నీవు సత్క్రియల ప్రకారంగా బ్రతుకుతూ వాక్యాన్ని పరిశీలించి సత్యం తెలిసిన నీవు తెలిసి ఊరుకుంటే కుదరదు, నిత్యజీవం రాదు. నాకు తెలుసు కదా ఎవరికి తెలిస్తేనేమి, నా మటుకి తెలిసిపోయింది కాబట్టి ఎవరేమనుకున్నా పర్లేదు, ఎవరి అబద్ధాలు చెప్పినా వాళ్ళు మనమేం అనకూడదు అన్నామనుకో పోతావు. మరి ఏం చేయాలంట? ఇక్కడ అన్నాడు పోరాటం చేయాలి. దేని మీద పోరాటం చేయాలి? అసత్యం మీద పోరాటం చేయాలి. బైబిల్లో లేనిది బోధించే వారి మీద పోరాటం చేయాలి. నిన్నగాక మొన్న సతీష్ కుమార్ గారు, ఏ సతీష్ అబ్బిరెడ్డి సతీష్ గారు కాదు, ఆయనకి పెళ్ళి అవ్వబోతుంది, ఆయన మీద ఏం పెట్టకండి. కలవరి సతీష్ గారు, నాకు దేవుడు నేను ఎప్పుడు పోతానో నాకు చెప్పేశాడు అంటున్నాడు. ఏటి పోతాను? ఏటి పోతాను? చూపించమంటారా? వినిపించమంటారా? ఏంటి ఒకసారి చూసారా? ఏటమ్మా ఏమంటున్నారా? మా పెద్దగానండి, ఏదో ఒకటి తిడుతుంది. అవునా? రాబోయే ఎన్ని సంవత్సరాలు అయితే దేవుడు నాకు ఆయుష్నిస్తాడో అది కూడా దేవుడు నాకు తెలియజేశాడు. ఎంతకాలం ఈ భూమి మీద నేను బ్రతకబోతున్నానో దేవుడు నాకు తెలియజేశాడు. అది నేను చెప్పాను అనుకోండి, కొంతమంది దేవుడు ముందుగానే సతీష్ కుమార్కి తన మరణాన్ని గురించి చెప్పాడని చెప్పు. బైబిల్ గ్రంథంలో మరణాన్ని ముందుగా ప్రకటించుకున్నది ఒక క్రీస్తు ప్రభువారు మాత్రమే. రాబోయే ఎన్ని సంవత్సరాలు అయితే దేవుడు నాకు ఆయుష్నిస్తాడో అది కూడా దేవుడు నాకు తెలియజేశాడు. ఎంతకాలం ఈ భూమి మీద నేను బ్రతకబోతున్నానో దేవుడు నాకు తెలియజేశాడు. ఇది పూర్తి వీడియో యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. ఎవడో బిట్టెట్టాడు నాకు. సతీష్ కుమార్ గారికి ఆయన భూమి మీద ఎంతకాలం ఉంటాడో, ఎప్పుడు, ఏ రోజు, ఎలా, ఎక్కడ చనిపోబోతాడో ముందుగానే చెప్పేశాడంటే దేవుడు. దేవుడు ఏం చేశాడంట? ముందుగానే. అదేంటమ్మా అలాగున్నారు ఏటమ్మా చెప్పాడు. మరి ఆయనకి చెప్పి మనకు చెప్పకపోతే దేవుడు పక్షపాతి కాదా? ఏమ్మా ఆయనకి చెప్పినప్పుడు దేవ సహాయం నువ్వు కూడా ఒక లారీ కింద పడి చచ్చిపోతావరా పలానా రోజు అని చెప్పాలి కదా. మరి నాకెందుకు చెప్తలేదు ఆయన? మరి నమ్మాలా వద్దా? జనన మరణ పునరుద్ధానాలు యేసు ప్రభువు తప్ప, యేసు ప్రభు విషయంలో తప్ప అసలు ఎవరి విషయంలోనూ భవిష్యత్తును గూర్చినది బయట పెట్టలేదు. నీ జీవమే పాటిదో అన్నాడు. ఏమండి, మనం ఎప్పుడు పోతామో మనకి తెలియదు అన్నాడు. జనన మరణాలు నా వశం అన్నాడు. ఏమండి, ఆయన ఎప్పుడు వస్తాడో నువ్వెప్పుడు పోతావో తెలియదు అన్నాడు. నీకు తెలియదనే మొత్తుకుంది బైబిల్. సత్యం ఏం చెబుతుంది? నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు అంటుంది. మరి ఈ సత్యబాబు ఏం చెప్తున్నాడు? ఇదేంటంటే అలాగున్నారు. చాలామంది నమ్మే సత్యబాబు ఏం చెప్తున్నాడు? దేవుడు నాకు ముందే చెప్పేశాడు అన్నాడు. మరి ఏం చేయాలి ఇప్పుడు మనం? అదేమంటే విమర్శించేయకూడదండి. మనం ఆయన విమర్శిస్తలేదు మనం. మరి ఏం చేస్తున్నాం? అది సత్యానికి యాప్ట్ అవ్వట్లేదు. ఆయన చెప్పేది సత్యమైనది వాక్యానికి సరిపడా ఉండట్లేదు. ఇది అబద్ధం. ఆయన్నేమనక్కర్లేదు మనం. ఆయనకి మనకేముంటాయి గొడవలు? అసలు ఆయనతో మనం ఎక్కడ సరిపోతాం? కానీ ఆయన చెప్పేది మాత్రం అబద్ధం
అని నీ నోట పోరాటం చేయాలి. పాపం మీద పోరాటం చేయాలి. ఒకటి సత్యంతో అసత్యం మీద పోరాటం చేయాలి. రెండోది ఎవ్రీడే పాపం మన చుట్టూ అలుముకుంటూనే ఉంటుంది. గాలి ధూళి లాగా మన మీద పడాలని, మనల్ని ముంచేయాలని, మనల్ని మూసేయాలని, మనల్ని మలినం చేయాలని ప్రతినిత్యం పాపం ఏం చేస్తూ ఉంటుంది? పోరాడుతూనే ఉంటుంది. ఆ పాపానికి పెట్టిన పేరే సాతానుగాడు. వాడు నిత్యము ఎవరిని మృంగుదనని గర్జించు సింహం వల్ల తిరుగుతూ ఉండు. ఎవరిని మాలిన్చేద్దాం, ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని వశపరుచుకుందామా అని. ఇప్పుడు మనం పోరాటం చేయాలి. దేని మీద పోరాటం? పాపం మీద. ఇంకా ఏం చేయాలి పోరాటం? మనం పోరాడండి అన్నాడు. సత్యం కోసం బ్రతికేవాడు పరిశుద్ధంగా ఉండాలి. అంటే మన పరిశుద్ధత ఎక్కడా కల్మషం అయిపోద్దో, ఎక్కడా మలినమైపోద్దోనన్న భయంతో పరిశుద్ధతను కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి? పోరాటం చేయాలి. మరి చేస్తున్నావా? ఏమండి, చిన్న కోపం వచ్చేసాలండి తట్టుకోలేని వచ్చేస్తాయండి మనకి. నిన్ను యేసుబాబుని పొడిచినట్టు పొడిచేస్తే ఇంక ఎలాంటివి వస్తాయి ఒకసారి ఆలోచించండి. మామూలుగా అంటున్నాను. మాట అంటేనే మనకు తట్టుకోలేని లావులావుటి వచ్చేస్తాయి. ఏం సీన్ అన్నయ్య? అది బల్లిని తీసుకుని ఈ డొక్కలో నుంచి ఆ డొక్కలోకి పొడిచేస్తే మాట అంటేనే తట్టుకోలేని వచ్చేస్తున్నాయనంటే ఏం చేస్తున్నావు పోరాటం? మనం ఒక మాట అంటేనే తట్టుకోలేకుండా అసలు నువ్వు విశ్వాసం అన్న సంగతే మర్చిపోయి, నువ్వు పరిశుద్ధురాలు అన్న సంగతి మర్చిపోయి, ప్రభు అయిన యేసు రక్తంలో నీ పాపాలన్నీ కడుక్కున్నావన్న సంగతి మర్చిపోయి పాపిష్టి మాటలన్నీ వచ్చేస్తున్నాయి నీ నోటంటే. ఏం పోరాటం చేస్తున్నావు? అణుచుకున్నది ఏది? నోరు. నీ నోరుని కాచుకోవడమే నువ్వు చేసే పోరాటం. యేసు ప్రభునంత చిత్రవధ చేస్తున్నా, ఏమండి, యోబునంత చిత్రవధ పెడుతున్నా నోటి మాటతోనైనను భక్తులు ఏం చేయలేదో? పాపం చేయలేదో. పరలోకాన్ని బహుమానంగా, నిత్య జీవాన్ని బహుమానంగా పొందుకోవడం అంటే ఇది చిల్లి విషయం అనుకున్నారా? సగమే అయింది. మిగతా భాగం వచ్చేవారు. కళ్ళు మూసుకొని తలలోంచండి. దేవుడి వాక్యం మన వెనుకల్లో ఫలింపజేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు బల కొరకు, వాక్య ఫలింపు కొరకు. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, దీన్ని తినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఆయన శరీరం కోసం మనం ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు ప్రతి నవీను ప్రార్థన చేస్తాడు. తమ్ముడు ప్రార్థన చేస్తాడు. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం.